మిమ్మల్ని కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ అడగాలి. మీ అమ్మగారు రూమ్ లో ఉన్నారు, పర్వాలేదు కదా? ఏడు పర్సనలు నేను ఇక్కడే ఉంటాను, మీరు ఏంటి అడుగుతారా? నేను అడిగిన క్వశ్చన్స్ కి నిజాలు చెప్పండి, లేదంటే మీకే ప్రమాదం. సరే డాక్టర్. మీరు రోజు ఏ టైం పడుకుంటారు? తెల్లవారు 3 లేదా 4 అవుద్ది డాక్టర్. 3-4 బ్రో. అమ్మా నైట్ 9 అయిపోయింది కదా, నేను పడుకుంటాను, డిస్టర్బ్ చేయకే. ఇక్కడ 9కి పడుకుంటా అని చెప్పిండు. అమ్మ నా పడుకుంటానని తెల్లవారు ఏం చేస్తున్నారా? అన్ని దొంగ నాటకాలు అయితే తర్వాత కోసం అడగండి మేడం. అడగండి సిస్టర్. మీకు స్మోక్ చేసే హ్యాబిట్ ఉందండి? డైలీ ఒక ప్యాక్ సిగరెట్స్ కాలుస్తాను. ప్యాకెటా బ్రో? ఏది బ్రో? బ్రో కొంచెం దూరం వెళ్ళి స్మోక్ చేయి బ్రో, కాల్చోలు కన్నా పీల్చోళ్ళకి ప్రమాదం. ఆ పొగ అంటే అస్సలు పడదు, కొంచెం దూరం వెళ్ళి బ్రో. ఇక్కడ వీళ్ళు డైలాగ్ కొట్టిండు. ఎక్కడ నేర్చుకున్నారా? ఎక్కడ నేర్చుకున్నా? స్మోక్ అంటే యాక్టింగ్ చేసాడు. అండి అసలే పేషెంట్, నేను మెడిసిన్ రాస్తాను, మీరు కూర్చోండి కాసేపు. మీకు స్మోకింగ్ తో పాటు డ్రింకింగ్ చేసే హ్యాబిట్ కూడా ఉంది? బ్రో డ్రింకింగ్ అలవాటు ఉంది బాబు. అరే ఒరే ఇంటికి ఆ రూట్ లో దగ్గర కదరా, ఈ రూట్ లో ఎందుకు వెళ్తున్నావు? అమ్మా ఆ రూట్ లోని వైన్ షాప్ ఉంటది, నాకు ఆ స్మెల్ గానీ అట్మాస్ఫియర్ గానీ పడదు, నీకు తెలుసు కదా. ఓవర్ యాక్షన్. అంత నమ్మించారా నన్ను? అన్ని ఎడవల వాటిని పెట్టుకొని నువ్వు ఉండకూడదురా, నువ్వు ఉండకూడదు. ఏమాకండి బాబు. ఊరుకు బ్రో.